విద్యార్థులకు ట్యాబుల పేరుతో 470 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున కొన్ని సూటి ప్రశ్నలు. మరి వీటికి సమాధానం చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందో లేదో చూద్దాం. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి 4.5 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం విద్యార్థులకు అందించే ట్యాబుల్లో 25,379 ట్యాబులు కోత పెట్టింది నిజం కాదా? బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబు ధర 11,200 రూపాయలు మాత్రమే ఉంటే ఒక్కో ట్యాబు 15,500 రూపాయలకి కొన్నట్లు లెక్కలు చూపించి గడిచిన 2 ఏళ్లలో 470 కోట్ల రూపాయలు కమిషన్లు కొట్టేసింది వాస్తవం కాదా? నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు రంగులేసే నెపంతో ఇతర పనులు చేసినట్టు చెప్పి 3,000 కోట్ల రూపాయలు కొట్టేసింది నిజం కాదా? పాఠశాల ప్రాంగణాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి హైకోర్టుతో ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకున్నది నిజం కాదా? అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మాట తప్పలేదా? చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో 2 డిఎస్సీలు నిర్వహించి 18,000 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసింది నిజం కాదా? 4.5 ఏళ్లలో జగన్ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయండి వాస్తవం కాదా జగన్ రెడ్డి? చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏర్పాటు చేసి 2,45,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే జగన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేసింది నిజం కాదా? ఎయిడెడ్ విద్యా సంస్థల భూముల్ని కొట్టేయటం కోసం ఆ సంస్థల్నే ఈ ముఖ్యమంత్రి నిర్వీర్యం చేసింది నిజం కాదా? ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేసింది నిజం కాదా? 5 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెందిన 160 ఎంబీబీఎస్ సీట్లను ఓపెన్ కేటగిరీగా మార్చి కోట్ల రూపాయలు అమ్ముకుంది నిజం కాదా? ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మంది విద్యార్థులకు అందిస్తే దాన్ని 9,86,000 మందికి అంటే 6 లక్షల మందికి కోత కోసింది నిజం కాదా? జీవో నెంబర్ 1 ద్వారా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం చేసింది నిజం కాదా జగన్ రెడ్డి? రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నది నిజం కాదా? ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని 13,000 రూపాయలకు తగ్గించి మాట తప్పింది వాస్తవం కాదా? విశ్వవిద్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు నియామకాలు 1,385 వరకు చేపడితే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో ఒక్క నియామకం చేపట్టకుండా విశ్వవిద్యాలయాలను రాజకీయ కలుషిత కేంద్రాలుగా మార్చింది నిజం కాదా? ఉపాధ్యాయ, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో సరైన రీతిలో ఇవ్వనందున రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి? నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3వ స్థానంలో ఉన్న ఏపీ నేడు 19వ స్థానానికి పడిపోయింది వాస్తవం కాదా జగన్ రెడ్డి? 2022-23కు గాను కేంద్రం విడుదల చేసిన ఫౌండేషనల్ లెర్నింగ్ మరియు న్యూమరసీ నివేదిక ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలోకి దిగజారిందనేది నిజం కాదా? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అరా సంస్థ నివేదిక ప్రకారం 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వెల్లడి కాలేదా? 10వ తరగతి ఫలితాలలో 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పాలనలో సరాసరి ఉత్తీర్ణత శాతం 92.9% ఉంటే అది నేడు 66.76% దిగజారింది నిజం కాదా? ప్రభుత్వ పాఠశాలల నుంచి 7,50,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు తరలిపోయింది నిజం కాదా? దాదాపు 60,000 మంది ఇంజనీరింగ్ వగైరా కోర్సుల విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయింది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్కువ ఖర్చుతో 7,500 పాఠశాలల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయటం వల్లే నేడు డిజిటల్ విద్యకు దోహదపడిందనేది నిజం కాదా? ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మొదట పైలట్ ప్రాజెక్టుగా మున్సిపల్ పాఠశాలల్లో మొదట ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు, 22 మెడికల్ కాలేజీలు, 350కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 12 కేంద్రీయ విద్యా సంస్థలు స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉన్నత స్థానాలకు పంపిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి?